Hello everyone, I'm Vinod Kumar, Faculty of English. Through this video, I would like to guide you how to prepare English section for the upcoming SBI PO and SBI clerk exams. See, both of these notifications are going to be released very soon, but we cannot expect the exact date of the notifications. Unlike IBPS, SBI does not release any calendar to the notifications. Okay, so here I will guide you how to prepare for the English section, especially what are the topics to be covered. Okay, so ఈ ఎస్బీఐ క్లర్క్ ఎస్బీఐ పీఓనే కాకుండా ఇవి అన్ని ఎగ్జామ్స్కి కూడా యూస్ అవుతుంది. సో ఒకసారి చూడండి, మేజర్గా ఇంగ్లీష్ సెక్షన్ కనుక చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఓకే, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చూస్తే అన్నీ కూడా ఏంటండి, లెటర్స్తో కాంబినేషన్ ఉన్న వర్డ్స్ కనిపిస్తాయి. ఓకే, అన్నీ కూడా ఏంటి, వర్డ్స్. ఆ వర్డ్స్ అన్నిటినీ కూడా మనం ఏమంటామనంటే వొకాబులరీ అని అంటారు. ఓకే, వొకాబులరీ అని అంటే పదజాలం, ఎన్ని వర్డ్స్ తెలుసు అనే దానిపైన. ఓకే, సో వర్డ్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ ఈజ్ కమింగ్ అని ఇప్పుడు ఇలా రాస్తామనుకోండి. ఓకే, ఇవన్నీ కూడా వర్డ్సే, ఇది వర్డ్, ఇది వర్డ్, ఇది వర్డే అవుతుంది. బట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తాను అనుకోండి, హీ కమింగ్ ఈజ్ అని ఇలా రాస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు డెఫినెట్గా చెప్తారు ఇది రాంగ్ ఉందని. ఎందుకు రాంగ్ ఉంది అని అంటే, ఇక్కడ ఒక రూల్ ఫాలో అయ్యాం, ఇక్కడ రూల్ ఫాలో కాలేదు. దేర్ ఆర్ సర్టైన్ రూల్స్ టు బీ ఫాలోడ్ ఇన్ ఇంగ్లీష్ సెక్షన్. ఓకే, సో ఇక్కడ కొన్ని ఏంటంటే లాంగ్వేజ్లో రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఇప్పుడు ఇవన్నీ వర్డ్స్ ఏమంటాం, వొకాబులరీ. ఓకే, సో ఇక్కడ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ను ఏంటంటే ఏ వర్డ్ ఎక్కడ రావాలనే రూల్స్ చెప్తాయి. కాబట్టి ఆ రూల్స్ అన్నిటిని ఏమంటారు అని అంటే గ్రామర్ అని అంటారు. ఓకే, సో మేజర్గా ఇంగ్లీష్ సెక్షన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ మేజర్గా 2 పార్ట్స్గా గ్రామర్ అండ్ వొకాబులరీ. వొకాబులరీ అంటే వర్డ్స్, ఏ వర్డ్ ఎక్కడ రావాలి అని చెప్పేది గ్రామర్ రూల్స్, అంటే గ్రామర్ అంటే రూల్స్ అని మీనింగ్. ఇక అదర్ పార్ట్ ఏంటి అని అంటే కాంప్రహెన్షన్. ఇందులోకి ఇది వస్తుంది కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్. ఓకే, సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇగో ఈ 3 కేటగిరీస్ని టెస్ట్ చేస్తారు. ఓకే, ఈ 3 కేటగిరీస్ టెస్ట్ చేస్తారు. వర్డ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, అంటే యాంటానిమ్స్, సినానిమ్స్ ఇలాంటివి. ఓకే, సో ఇక్కడ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ వస్తుంది. ఇక అదర్ పార్ట్ ఏంటి అని అంటే గ్రామర్. ఓకే, సో ఇక్కడ ఎస్బీఐ పీఓ అండ్ ఎస్బీఐ క్లర్క్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇక్కడ మరి గ్రామర్ పార్టు ఏ టాపిక్స్ కవర్ చేయాలి అనేది నేను ఇక్కడ మీకు చెప్తాను. ఓకే, సో చూడండి, గ్రామర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ వొకాబులరీ, కాంప్రహెన్షన్. ఓకే, గ్రామర్ సెక్షన్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మేజర్గా గ్రామేటికల్ రూల్స్ పైననే క్వశ్చన్స్ రేస్ చేస్తారు. ఓకే, మెయిన్స్కి వచ్చేసరికి మాత్రం వొకాబులరీ, కాంప్రహెన్షన్ను ఎక్కువగా ఫోకస్ చేస్తారు. బట్ ఇక్కడ ఏదైనా కూడా మెయిన్స్లో గ్రామర్ కూడా మనకి యూస్ అవుతుంది. మరి గ్రామర్లోనే ఏ చాప్టర్స్ మనం కవర్ చేయాలి ఏ ఎగ్జామ్లోనైనా. ఓకే, సో చూడండి, ఇక్కడ గ్రామర్ పార్ట్స్కి వచ్చేసరికి డెఫినెట్గా మనం కవర్ చేయాల్సిన పార్ట్స్ ఏంటనంటే, చాప్టర్స్ ఏంటనంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కవర్ చేయాలి డెఫినెట్గా. ఓకే, మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటే ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, ఇక్కడ ఒకటి ఇంటర్జెక్షన్ ఉంటుంది, బట్ ఇంటర్జెక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇక్కడ చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అంటే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకు 7 డెఫినెట్గా వీటిపైన కమాండ్ ఉండాలి. అవేంటి, నౌన్స్, ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రెపోజిషన్స్, కంజంక్షన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇవి జస్ట్ తెలిస్తే సరిపోదు. వీ మస్ట్ హ్యావ్ కమాండ్ ఓవర్ ద టాపిక్స్. అంటే నౌన్స్ అనే చాప్టర్ ఉంది, నౌన్స్ పైన వచ్చే టాపిక్స్ పైన. ఓకే, నౌన్స్ అందులో రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ సింగ్యులర్ ఫామ్, సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఓన్లీ ప్లూరల్ ఫామ్. ఓకేనా, సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి. నౌన్ అంటే ఓన్లీ జస్ట్ నౌన్ అని తెలిస్తే సరిపోదు. ఓకే, సో ఈ చాప్టర్ అంతా కూడా మనకి కమాండ్ ఉండాలి. నెక్స్ట్ ఏంటండి, ప్రొనౌన్స్. ఓకేనా, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ వీ యూజ్ ప్రొనౌన్స్. ఓకే, అంటే నౌన్లకి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్స్ అని అంటాం. ఈ టాపిక్ కూడా డెఫినెట్గా కవర్ చేయాలి. ఓకేనా, యాడ్జెక్టివ్స్, ఇక్కడనే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని వస్తుంది. ఓకే, ఆ టాపిక్ కూడా డెఫినెట్గా కవర్ చేయాలి. నెక్స్ట్ వర్బ్స్. ఇవి వర్బ్స్ అనేది ఇది లెంతీ చాప్టర్ అండి. డెఫినెట్గా ఇందులో ఏంటి, మెయిన్ వర్బ్స్ అంటే యాక్షన్ వర్బ్స్, మోడల్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్, ఇవన్నీ కూడా ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, ఇవన్నీ వర్బ్స్ కూడా మనకు తెలియాలి. వర్బ్స్ అని అంటే జస్ట్ వర్బ్సే కాదు, అందులో ఉన్న పార్ట్స్ అన్నిటిపైన కమాండ్ ఉండాలి. ఓకేనా, ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్స్లలో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్లలో ఇగో ఇక్కడ ఈ చాప్టర్స్ అన్నీ కవర్ అవుతాయి మనకి.
నెక్స్ట్ యాడ్వర్బ్స్. ఓకేనా, వర్బులకి మీనింగ్లను యాడ్ చేసేటివి యాడ్వర్బ్స్. ఓకే, సో ఇవి అన్నిటి గురించి ఏంటంటే డెఫినెట్గా ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ ప్రెపోజిషన్స్, కంజంక్షన్స్. యూ మస్ట్ హ్యావ్ కమాండ్ ఓవర్ ఆల్ దీస్ పార్ట్స్ ఇన్ ఆర్డర్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్. ఓకే, సో డెఫినెట్గా వీటన్నిటిపైన కమాండ్ ఉండాలి. అందులో రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ను మనం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ టెన్సెస్. ఓకే, సో ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చేసిన తర్వాత ఏంటంటే టెన్సెస్ పైన గ్రిప్ ఉండాలి. ఓకేనా, జస్ట్ సబ్జెక్టు ఆమ్, ఈజ్, ఆర్, V4 అని ఇలా రూల్ తెలిస్తే సరిపోదు. ఓకేనా, సో అక్కడ ఏంటి మనకి అక్కడ దాని యొక్క స్ట్రక్చర్తో పాటుగా అది ఎలా యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం అనేది కూడా టెన్సెస్ మెయిన్గా ఏంటండి 3 టెన్సెస్ ఉన్నాయి. ఓకేనా, మళ్ళీ కేటగిరీ వైజ్గా చూస్తే ఈచ్ టెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 సబ్ కేటగిరీస్, అంటే మొత్తం 12 ఉన్నాయి మనకి. ఓకే, సో ఈ అన్ని 12 పార్ట్స్ ఏ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అయినా తెలవాలి మనకి, ఆ పర్టికులర్ టెన్స్ను ఎక్కడ యూజ్ చేస్తారు అనేది కూడా తెలవాలి. దీని గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ వాయిస్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే చూడండి మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఓకేనా, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. వెన్ ద డూయర్ ఈజ్ అన్నోన్, వెన్ ద డూయర్ ఈజ్ అన్ఇంపార్టెంట్, ఓకేనా, టు మెన్షన్, అప్పుడు మనం ఏంటిది వాడతాం, ప్యాసివ్ వాయిస్ను వాడతాం. ఓకేనా, ప్యాసివ్ వాయిస్ని వాడతాం. సో ఇక్కడ హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్, ఏ బుక్ ఈజ్ రీడింగ్, ఇక్కడ ఏంటంటే ఏ బుక్ ఈజ్ బీయింగ్ రెడ్ బై హిమ్, ఇలా. ఓకేనా, సో ఇక్కడ హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ అనేది యాక్టివ్ వాయిస్, ఏ బుక్ ఈజ్ బీయింగ్ రెడ్ బై హిమ్ అనేది ప్యాసివ్ వాయిస్. వీటిని గురించి నెక్స్ట్ చెప్తాను నెక్స్ట్ వీడియోస్లలో. సో దిస్ టాపిక్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు బి కవర్డ్. నెక్స్ట్ స్పీచ్. ఓకేనా, డైరెక్ట్, ఇండైరెక్ట్. ఒకరు మనకు చెప్పిన దాన్ని ఇంకొకరికి చెప్పడం 2 వేస్ ఉంటాయి. ఆ 2 వేస్ ఒకటి డైరెక్ట్, ఇంకొకటి ఇండైరెక్ట్. ఆ మాట్లాడడాన్ని చెప్పడాన్ని స్పీచ్ అని అంటాం. సో డైరెక్ట్గా చెప్పడం, ఇంకొకటి ఇండైరెక్ట్గా చెప్పడం. సో దిస్ టాపిక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బి కవర్డ్. నెక్స్ట్ చూడండి కండిషనల్ సెంటెన్సెస్. ఓకే, కండిషనల్ సెంటెన్సెస్, 0 కండిషన్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇలా 4 మోడల్స్ ఉన్నాయి మనకి. కండిషనల్ సెంటెన్సెస్ నుంచి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ చూసేది ఉంటే మీరు అబ్జర్వ్ చేయవచ్చు, డెఫినెట్గా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, దిస్ టాపిక్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్స్ చాప్టర్. నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, బేసిక్ చాప్టర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నిటిపైన కూడా మనకి గ్రిప్ రావాలి. ఓకేనా, సో ఆల్ దీస్ టాపిక్స్ పైన మీకు కమాండ్ ఉంటే ఈజీగా ఇంగ్లీష్ సెక్షన్ని మినిమం, ఓకేనా, మినిమం మీరు క్వాలిఫై కాగలుగుతారు. ఓకేనా, సో రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి ఇందులో మనకి అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 40 మార్క్స్కి మనం అట్లీస్ట్ 35 నుంచి 38 మార్క్స్ అయినా తీసుకురావచ్చు. ఓకేనా, సో ప్రిలిమ్స్లో మనకి 30 మార్క్స్కి ఏంటంటే 25+ ఈజీగా తీసుకురావచ్చు. ఓకేనా, సో ప్రిలిమ్స్కి వచ్చేసరికి చూడండి గ్రామర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఓకేనా, అలాగే కాంప్రహెన్షన్ వస్తుంది, కొన్ని వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటే యాంటానిమ్స్, సినానిమ్స్, ఓకే, సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అలాంటివి ఇక్కడ వస్తాయి. ఇక వొకాబులరీ బేస్డ్ కాంప్రహెన్షన్, మెయిన్గా కాంప్రహెన్షన్ అండ్ వొకాబులరీ అంటే వర్డ్ యూసేజ్ కూడా అడుగుతున్నారు. సో ఇవి 2 కూడా మెయిన్స్లో ఎక్కువగా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, సో ఇవన్నీ కూడా కవర్ చేయాల్సిన టాపిక్స్ అండి. సో ఇందులో ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోస్లలో చెప్తాను. ఓకే, సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, okay, so like the video and also share this video with your friends who are preparing for competitive exams, and also consider subscribing to our channel. Okay, thank you. If you have any doubt with regard to these topics, you can ask that doubt in the comment section below. I will try to answer it. Okay, thank you.